దేశంలో అమలుకు రానున్నటువంటి మహిళా రిజర్వేషన్ నియోజకవర్గాల పునర్విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మహిళా రాజకీయ నాయకులకు పెద్ద అవకాశాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ షర్మిల, కవిత ఈ మార్పులకు రాజకీయంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉందని కూడా పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి. మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయడానికి ముందు జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఆ తర్వాత పార్లమెంట్ అసెంబ్లీలో మహిళలకు రిజర్వేషన్ కూడా అమల్లోకి వస్తుంది. డీలిమిటేషన్ తర్వాత ఏ విధంగా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్లు కూడా పెరుగుతాయి, తెలంగాణలో కూడా సీట్లు పెరుగుతాయి. మొత్తం సీట్లతో 3వ వంతు మహిళా రిజర్వేషన్లు. దీంతో మహిళా నాయకులకు కొత్త రాజకీయ అవకాశాలు కూడా వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో షర్మిలకు ఎలా లాభం అనేది కూడా ఒకసారి నేను చెప్తాను. సీటు పెరిగితే నియోజకవర్గాలు చిన్నవిగా మారుతాయి, మహిళల రిజర్వేషన్ సీట్లు వస్తాయి. కడప వంటి వైఎస్ఆర్ కుటుంబ బలమైనటువంటి ప్రాంతాల్లో మహిళా రిజర్వేషన్ సీట్లు వస్తే షర్మిల కూడా కొంత అవకాశం కూడా లభిస్తుంది. రాష్ట్ర స్థాయి నాయకురాలుగా కూడా ఆమెకి అసెంబ్లీలో రావడానికి కొంత సులభంగా ఉంటుంది. ఇక తెలంగాణలో సంబంధించిన విషయం, కవిత ఇప్పటికే పోరాటం చేస్తున్నారు, కొత్త పార్టీ పెట్టేటువంటి ఆలోచనలు ఉన్నారు. నియోజకవర్గాలు మహిళా రిజర్వేషన్ సీట్లు ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. చిన్న నియోజకవర్గాల్లో పార్టీకి సంబంధించిన అంశం బలోపేతం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మహిళా నాయకుల ముందు తీసుకొస్తే పార్టీకి బలం పెరుగుతుందనేది వారు చెప్తున్నారు. అంటే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ కలిపి కొత్త నాయకులకు అవకాశాలు, ముఖ్యంగా మహిళా నాయకులకి రాజకీయ భవిష్యత్తులో మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. షర్మిల, కవిత రాజకీయంగా మళ్ళీ ఎదిగే పరిస్థితి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. డీలిమిటేషన్ వల్ల సీట్లు పెరగడం, రిజర్వేషన్ సంబంధించిన అంశాలు, ఆ సీట్లలో షర్మిల, కవిత షర్మిలతో పాటు కవితకు సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు వారిద్దరూ ఇంకా పొలిటికల్గా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ డీలిమిటేషన్తో పాటు మహిళా రిజర్వేషన్ సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత ఫేత్ కూడా మారేటువంటి అవకాశాలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది.